శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల వైశాఖ మాసంలో మే 16వ తారీఖు సంకష్టహర చతుర్థి. ఈరోజు ఏకదంత సంకష్టహర చతుర్థి. ఈ రోజున జ్ఞానము ఏకాభిప్రాయము కోసము లోతైన అడ్డంకులను తొలగించుకోవడానికి గణేశుని ఏకదంత రూపాన్ని పూజించాలి. అలానే ఈ సంకష్టహర చతుర్థి మూలా నక్షత్రంలో వస్తోంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. జాతక చక్రంలో కేతువు సరిగా లేకున్నా, కేతుగ్రహ దశ నడుస్తున్నా, ఏ మహాదశలో ఉన్నా, కేతుగ్రహ అంతర్దశ, కేతుగ్రహ విదశలు జరుగుతూ ఉన్నా, మానసికంగా అలజడి, డెసిషన్ మేకింగ్ చేయలేకపోవడము, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, చేస్తున్న ప్రతి పనిలో అడ్డంకులతో బాధపడుతూ ఉన్నా, ఆధ్యాత్మికంగా నిర్లిప్తతగా ఉన్నా, అటువంటి వారందరూ ఈ రోజున గణేశుని పూజించి గణేశునికి దూర్వా గట్టి మోదకాలను సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించడం వలన కేతువు యొక్క దుష్ప్రభావాలన్నీ తగ్గించబడతాయి. సంకష్టహర చతుర్థి నాడు గణేశుని ఆరాధించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా గణేశుడు అడ్డంకులను తొలగించేవాడు, తెలివితేటలకు అధిపతి కావున సంకష్టహర చతుర్థి నాడు గణేశుని పూజిస్తే ఇంతవరకు ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ఉపవాసం పాటించిన, గణేశునికి నమస్కారం చేసుకున్నా, ఇంతవరకు బాధిస్తూ ఉన్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు చంద్రకాంతికి ముందుగా గణపతి అథర్వశీర్షాన్ని పఠిస్తే గణేశుని పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది. సంకష్టహర చతుర్థి పూజను సాధారణంగా చంద్రదర్శనం తరువాత చేసుకోవాలి. అందుకోసం కఠినమైన ఉపవాసాన్ని పాటించలేని వారందరూ తేలికపాటి పండ్లను, సాబుదానా, గణేశుని ప్రసాదంగా తీసుకుని ఉపవాసాన్ని పాటించవచ్చు. సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకోండి. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని ముగ్గులతో, రంగోలీతో అలంకరించుకుని అక్కడ పీటను ఉంచండి. వినాయకుడి విగ్రహాన్ని లేదా పటాన్ని పీటపై పెట్టుకోండి. దీపాన్ని వెలిగించి గణేశునికి పూజలు చేసి పువ్వులు, గరిక, ఎర్రచందనము, దుర్వాగడ్డి, కుంకుమను, పసుపును సమర్పించండి. గణేశునికి పంచామృత స్నానము, శుద్ధోదక స్నానము సమర్పించి కుంకుమ, ఎర్రచందనంతో అలంకరించి పువ్వులను సమర్పించండి. స్వామివారికి వస్త్రాలు, యజ్ఞోపవీతమును సమర్పించండి. గణేశ నామాలను పఠిస్తూ గరికను సమర్పించండి. గణేశ నైవేద్యంగా పండ్లను, తీయటి పదార్థాలను, ముఖ్యంగా గణేశునికి అత్యంత ఇష్టమైన మోదకాలను, కుడుములను భక్తితో సమర్పించండి. తాంబూలాన్ని సమర్పించి పూజను ముగించండి. ఈ రోజంతా గణేశ మంత్రాలను, స్తోత్రాలను పఠిస్తే జీవితాన్ని బాధిస్తున్న అడ్డంకులన్నీ తొలగుతాయి. ప్రత్యేకంగా ఈ రోజున గణేశుని సంకటనాశన స్తోత్రాన్ని పఠించండి. ఈరోజు పూజ ముగిసిన తరువాత చంద్రునికి తప్పనిసరిగా ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ విధంగా చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించడం వలన, అనగా చంద్రునికి నీరు సమర్పించడం వల్ల మానసికంగా బాధిస్తున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. తరువాత గణేశునికి కర్పూరహారతిని సమర్పించి ఇంటిలోని వారందరూ గణేశుని ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా సంకష్టహర చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేయలేకపోయినా సంకష్టహర చతుర్థి వ్రతకథను పఠించడం వల్ల విశేషమైన శుభాలు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు వ్రతకథను తెలుసుకోండి. సంకష్టహర చతుర్థికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 3 కథలను ఇప్పుడు తెలుసుకోండి. మొట్టమొదటి కథను తెలుసుకోండి. పూర్వము కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. ధర్మాత్ముడైన ఆయనకు ఎంతో కాలం సంతానం కలుగలేదు. కాని సత్యప్రభువైన మహారాజు తన కష్టాన్ని పక్కన పెట్టి గురువులు, పెద్దలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉండి బాధ్యతగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా ఒకనాటికి రాజు చేసిన పుణ్యం పండి నారద మహర్షి ఆయన సభకు వచ్చారు. నారద మహర్షి రాజును ఆశీర్వదించి సంకష్టహర చతుర్థి వ్రతం చేయమని, ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. రాజు నారదుడు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తాడు. ఫలితంగా గొప్ప కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే కార్తవీర్యార్జునుడు. అతను గొప్ప పరాక్రమవంతుడు. ఈ కథ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని నిరూపించింది. ఇప్పుడు రెండవ కథను తెలుసుకోండి. పూర్వం ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు చాలామంది పిల్లలు. కాని ఆయనకు ఉన్న దారిద్ర్యం వలన వారిని పోషించడము చాలా కష్టంగా ఉండేది. ఒకనాడు ఆ ఊరి గుండా పోతున్న ఒక సాధువు బ్రాహ్మణునికి కనిపించి
సంకష్టహర చతుర్థి వ్రతమును గురించి చెప్పి వ్రతాన్ని చేస్తే పేదరికం తొలగిపోతుందని చెప్పి బ్రాహ్మణుడిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు సాధువు చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాడు. గణేశుని దయవలన బ్రాహ్మణునికి ధనప్రాప్తి కలిగింది. ఆయన కష్టాలన్నీ తొలగిపోయాయి. ఈ కథ సంకష్టహర చతుర్థి వ్రతము ఆర్థిక కష్టాలను తొలగిస్తుందని తెలియచేస్తుంది. 3వ వ్రత కథను ఇప్పుడు తెలుసుకోండి. ఒకనాడు దేవేంద్రుడు భృగుండి అనే గొప్ప గణేశ భక్తుడిని దర్శించి తిరిగి వెళ్తుండగా గర్సేనుడు అనే రాజు రాజ్యాన్ని దాటుతూ ఉండగా దేవేంద్రుని విమానము ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా విమానం కదలలేదు. అప్పుడు ఇంద్రుడు కారణం తెలుసుకోవడానికి తన దివ్యదృష్టిని ఉపయోగించాడు. ముందు రోజున ఒక పాపాత్మురాలు రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత భోజనం చేసిందని, ఉపవాసం ఉండటం వలన వచ్చిన ఆ పుణ్యం వల్ల ఆమె గణేశలోకానికి చేరుకుందని తెలుసుకున్నాడు. ఆమె శరీరాన్ని తాకిన గాలి వలన విమానం కదలడం లేదని గ్రహించాడు. అప్పుడు ఇంద్రుడు దేవదూతలతో అటువంటి పుణ్యఫలాన్ని తనకిస్తే విమానం కదులుతుందని చెప్పాడు. దేవదూతలు ఎంత వెతికినా అలా ఉపవాసం చేసిన వారు ఒక్కరూ కనిపించలేదు. చివరికి గణేశుని సేవకులు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని తీసుకుని వెళ్తుండగా వారు చూశారు. ఆమె పొరపాటున ఉపవాసం ఉండి పుణ్యం పొందిందని తెలుసుకుని ఆ పుణ్యాన్ని ఇంద్రునికి ఇవ్వడంతో విమానం ముందుకు కదిలింది. ఈ కథ సంకష్టహర చతుర్థి వ్రతమహిమను తెలియచేస్తుంది. తెలిసి తెలియక చేసిన వ్రతం యొక్క ఫలితము పూర్ణంగా ఉంటుందని తెలియచేస్తుంది. ఈ రోజున గణేశుని అక్షతలను చేతిలో ధరించి ఈ కథలను విని తరువాత అక్షతలను తలపై ధరించాలి. ఈ విధంగా చేయటం వల్ల జీవితంలో బాధిస్తున్న సంకటాలన్నీ తొలగిపోతాయి. శుభమస్తు.